దాదాపు ఈసారి బడ్జెట్‌లో 26,674 కోట్లు విద్యకు కేటాయించారు. ఎట్లా మంచి బడ్జెటేనా? లేదమ్మా, యాక్చువల్‌గా మన రాష్ట్ర బడ్జెట్ ఈసారి 3,00,000 కోట్ల పైన ఉంది. విద్యారంగం చాలా పెద్ద రంగము. ప్లస్ ప్రభుత్వ పాఠశాలలు చాలా ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరి కోసమని కనీసము 20% గురించి అడిగాము మేము. ప్రతి డిమాండ్ ఏ ధర్నా అయినా, ఏ నిరాహార దీక్షలో మా డిమాండ్ ఫస్ట్ విద్యకు బడ్జెట్ పెంచాలని. కానీ ఏ ప్రభుత్వమైనా సరే గతంతో పోలిస్తే 1 ఇయర్‌తో పోలిస్తే ఒక 0.2%, 0.1% పెంచుతున్నారు. అంటే మా కోరిక ఎప్పుడూ తీరతలేదు. యాక్చువల్లీ ఇదేం మా కోరిక కాదు ఇది. ప్రభుత్వ విద్యకై ప్రభుత్వం చేయాల్సిన ఖర్చు అది. ప్రభుత్వ బాధ్యత అది. ఎట్లా ఈసారి బడ్జెట్‌లో దాదాపు బట్టి మాట్లాడడం జరిగింది. బట్టి విక్రమార్క గారు. మీకు ఫస్ట్‌కే జీతాలు పడుతున్నాయి. ప్రెజెంట్ మా ప్రభుత్వంలో టీచర్లు చాలా హ్యాపీగా ఉన్నారంటున్నారు. వాస్తవేనా? అమ్మ, అది భిక్షమేస్తున్నారా అమ్మ? భిక్షమేస్తుందా ప్రభుత్వం ఏమన్నా? చేసిన పనికి జీతం ఇస్తుంది. కూలోలికమ్మ, కూలివాడికి ఈ రోజు పని చేస్తే ఆ రోజు ఈవినింగ్ జీతం తీసుకొని పోతున్నాడా? అది 1000 రూపాయలు కావచ్చు, 1500 కావచ్చు. అంటే మేము దానికి కూడా పనికిరామా? అంటే అనేది ఫ్రీగా ఇస్తున్నాం, మేము మీకు ఫస్ట్కే ఇస్తున్నాం కదా అంటే పాత ప్రభుత్వం పోల్చుకుంటున్నాడు అంతే. అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇట్లా చేసిందా? చేయలే కదా. అంటే ఏంది వాళ్ళు? అంటే దానికంటే మేము బెటర్ అని చెప్పుకోవడం తప్ప ఏం లేదు. అదే కొత్త విషయం కాదు అది. ఎట్లా ప్రెజెంట్ 2 ఇయర్స్ అయిపోయింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి. ఎట్లా టీచర్స్‌కి రావాల్సిన పీఆర్సీ కావచ్చు. ఎలా ఉన్నాయి అవన్నీ? అంటే ఇక్కడ ఏమైందమ్మా అంటే ప్రభుత్వాలు ఎప్పుడైనా సరే వాళ్ళ అవసరాలను బట్టే వాళ్ళు మూవ్ అవుతుంటాయి. బేసికల్గా మాకు పీఆర్సీ ఎప్పుడైనా చేస్తారంటే మన ఎలక్షన్ల ముందు మాట్లాడతారు దాని గురించి. ఏ ప్రభుత్వమైనా అంతే, ఏ రాజకీయ పార్టీ అయినా వాళ్ళకి ఏంటంటే వాళ్ళ అవసరం ఉన్నప్పుడే మన గురించి మాట్లాడతారు. అది నిత్య సత్యం, అది జగమెరిగిన సత్యం. వాళ్ళు ఎప్పుడు కూడా మన కోసం పనిచేయరు, వాళ్ళ కోసమే పనిచేస్తారు ఏ రాజకీయ నాయకుడైనా. ఈ మధ్య దాదాపు రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి గారు కొన్ని కామెంట్ చేశారు. ఈ విద్యా వ్యవస్థలు చాలా సంచలనంగా మారాయి. నిజంగానే టీచర్ల జీతాలు ఎక్కువగా ఉన్నాయా? అవునమ్మా, యాక్చువల్గా విద్యా కమిషన్ చైర్మన్ వేసింది జీతాల గురించి మాట్లాడమని కాదు. ఆయన జీతాల గురించి మాట్లాడడం వేసా కమిషన్ ఏమన్నా? ఎవడు కూడా ఆయన జీతాల గురించి మాట్లాడే బాబా అని చెప్పలేదు. ఆయనకు అనవసరమైన విషయం అది. ఆయన ఫైనాన్స్ మినిస్టర్ కాదు, ఫైనాన్స్ సెక్రటరీ కాదు. ఆయన కమిషన్కు చైర్మన్, విద్యా కమిషన్. ఆయన చేయాల్సిన పని ఏంది? విద్యా వ్యవస్థ ఎట్లా ఉండాలి. ఆయన జీతాల గురించి మాట్లాడమని చెప్పలే కదా. ఆయన ఎవరు మాట్లాడాలి జీతాల గురించి? ఆయన జీతాలు ఏం తక్కువనే? ఏ ఆఫీసర్ తక్కువనే జీతాలు? సో జీతాలు అనేది ఫిన్లాండ్ దేశంతో పోల్చుకోండి. కొన్ని దేశాల్లో ద టాప్ ప్రయారిటీ ఈజ్ టీచర్స్, హైయెస్ట్ శాలరీ ఈజ్ గివెన్ టు టీచర్స్ ఓన్లీ. అట్లా కంపేర్ చేసుకుంటే ఇస్తున్న తక్కువ జీతాలు ఇస్తున్నాయి, ఇంకా పెంచాలి యాక్చువల్గా. గవర్నమెంట్ విద్యా వ్యవస్థలో భారీ మార్పులు వచ్చేలా ఉన్నాయని అనుకుంటూ ఉన్నారు. వాస్తవేనా ఈ ఆకునూరి మురళి కామెంట్స్తో? అమ్మ, ఇది ఎట్లా ఉందంటే జస్ట్ మేము ఏమనుకుంటున్నామంటే మేఘాలను చూసి ముంతలను కొబ్బేసినటువంటి పరిస్థితి. ఏం మార్పు ఉండవమ్మా, మేము చూస్తాము. ఇంకా 5 ఏళ్ళ తర్వాత మేము మాట్లాడినే ఉంటుంది, ఏం మారదు. వీళ్ళకి అంత లేదు, చిత్తశుద్ధి లేదు వీళ్ళకు. వీళ్ళు ఏమైనా జస్ట్ పేపర్ పుల్లు అంతే. పేపర్ల మీద మాట తెల్లార టాపికే ఉండదు. ప్రమోషన్లు అంటారు, ట్రాన్స్ఫర్స్, ఏం చేయరు వీళ్ళు. ఏం చేస్తారు చెప్పండి? సర్వీస్ రూల్స్ అనేవి మా మధ్యలో 20 ఏళ్ళ నుంచి పెండింగ్లో ఉన్నాయి. సాధ్యం కాదు, చేస్తలేరు. ఒక ప్రమోషన్స్ ఉండవు. డిప్యూటీ వాళ్ళు అన్నీ ఖాళీ ఉన్నాయి రాష్ట్రంలో. డిప్యూటీ ఆఫీసర్లు అన్నీ ఖాళీ ఉన్నాయి, ఎంఈఓస్ అన్నీ ఖాళీగా ఉన్నాయి, డిఓ పోస్టులు అన్నీ ఖాళీగా ఉన్నాయి. నింపరు వీళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఏమైపోయింది దానివల్ల? ఎవరు ఫ్రీగా బస్సు ఇస్తే వాళ్ళకి ఉపయోగం ఉంటుంది, రేపు ఓట్లు వేస్తారని చెప్పి. అంత నిర్లక్ష్య వైఖరి ప్రభుత్వ ఉద్యోగుల పైన ప్రభుత్వానికి. చాలా గవర్నమెంట్ స్కూల్లో ఇప్పటికి వర్షాలు పడితే వాటర్ పడడం కానీ, టాయిలెట్స్ ఉండకపోవడం కానీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇప్పటికీను అంటున్నారు. వాస్తవమైన సరే ఒక టీచరే మీరు చెప్పండి. లేదమ్మా, అది మాత్రం నేను ఒప్పుకుంటాను. ప్రభుత్వ పాఠశాలలు ఒకప్పట్లాగా లేవు ఇప్పుడు. వర్షాలకు కురవడం కానీ ఇవి లేవు, చాలా తగ్గినాయి ఆ ప్రాబ్లమ్స్. అది మాత్రం ఆ విషయంలో ఏకీభవిస్తాను. ఎందుకంటే మన ఊరు మన బడి, మన బస్తీ, మన ఎంబీ ఆ కాన్సెప్ట్స్ వచ్చి రిపేర్స్ జరిగినాయి, బాగానే ఉంది. ఇప్పుడు 6,000 కోట్లు కేటాయించారు విద్యారంగానికి. అంటే రకరకాల విద్యా సంస్థలు విద్యా ప్రయోజనాల దృష్ట్యా బడ్జెట్ ఇంకా ఎక్కువ కేటాయిస్తుంటే ఇంకా సక్రమంగా ప్రతి స్కూల్లో అద్భుతమైన సదుపాయాలు, మౌలిక సదుపాయాలు బాగా కల్పించబడి ఇంకా అభివృద్ధి చేయించొచ్చని నా ఉద్దేశం. ఒక 20% కేటాయించుంటే విద్యా కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం కూడా కేటాయించినా బాగుండు.